ముందుగా ఇట్టి సమయాన్ని ఇచ్చిన దేవునికి నా వందనాలు. అలాగే సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడంట. ఇక్కడ చూస్తే ఒక ఇద్దరు కనపడుతున్నారు మనకి. ఎవరు? పరిసయ్యుడు అని సుంకరి కనపడుతున్నాడు. పరిసయ్యుడేమో తను తాను హెచ్చించుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అయితే తను తాను తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకొని యేసయ్యను గనక హెచ్చించగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునిలో ఎంత తగ్గింపు కనబడుతుందో చూడండి. ఇక్కడ ఆయన్ని ఎంతో హేళన చేశారు, ఎన్నో దెబ్బలు కొట్టారు, ఎన్నో అవమానకరంగా మాట్లాడారు. అయినప్పటికీ దేవుడు తగ్గించుకొని వారందరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య మనకు మాదిరి చూపించడానికి కొట్టిన వారిని సైతం క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే, ఆయన తన హృదయంలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోలేక యేసయ్యకే చెప్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనందరికీ మాదిరి చూపించడానికి ఆయన తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, మనం కూడా తగ్గించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది చూస్తే వారికి వారే గర్వించేసుకొని దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తున్నారు. వారికి వారే హెచ్చించుకొని దేవుని నామాన్ని తక్కువ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన్ని గనక హెచ్చించగలిగితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. మనం మనుషులం కనుక మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య తగ్గించుకున్నాడు మనందరికి మాదిరి చూపించడానికి. మనం కూడా తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే శతాధిపతి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కానని ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, ఎందుకంటే ఈయన ఒక అధికారంలో ఉన్నాడు శతాధిపతి. ఆయన కింద పనివారు ఎంతోమంది ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. పనివారు ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కానయ్యని తగ్గించుకుంటున్నాడు. చాలామంది చూస్తే ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది పెదవులతో తగ్గించుకుంటారు, కానీ వారి హృదయంలో తగ్గింపు ఉండదు. చాలామంది ఇదే తప్పులు చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తగ్గించుకొని కనుక నన్ను హెచ్చిస్తే ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. శతాధిపతి ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మొదటగా చూస్తే యేసయ్య తగ్గించుకొని ప్రార్థించాడు, తర్వాత శతాధిపతి కూడా తగ్గించుకున్నాడు. ఇంకా చూస్తే బైబిల్లో ఎంతోమంది వారికి వారు తగ్గించుకొని యేసయ్య నామాన్ని హెచ్చించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే యేసయ్యను హెచ్చించగలుగుతామో దేవుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు.
ఇక్కడ శతాధిపతి తన దాసుడికి బాగాలేదని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకొని అడిగినప్పుడు దేవుడు ఆ శతాధిపతి దాసుడికి స్వస్థతను చేకూర్చాడు. మనం కూడా ఎన్నో సమస్యల చేత, ఎన్నో బాధల చేత దేవుని సన్నిధానానికి వస్తున్నాము. మనం కూడా తగ్గించుకొని యేసయ్యను గనక అడగగలిగితే యేసయ్య మన సమస్యలను కూడా విడిపిస్తాడు. ప్రతి ఒక్క బాధ నుంచి ఆయన విడిపించగల సమర్థుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం నమ్మి మనల్ని మనం తగ్గించుకొని యేసయ్యను అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మరలా ఒక వ్యక్తిని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే అబీగయీలు కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? నాబాలు ఇంటికి దావీదు కొంతమంది పనివారిని పంపించి నేను చెప్పేది నాబాలుకి చెప్పమన్నప్పుడు నాబాలుకి వారందరూ చెప్పారు. చెప్పినప్పుడు ఈయన ఏమంటాడంటే అసలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అన్నాడు. అలా అన్నప్పుడు మరలా పనివారు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పేశారు. జరిగిందంతా చెప్పేసినప్పుడు దావీదు ఎంతో కోపపడి నాబాలుని చంపేద్దామని అనుకొని బయలుదేరదామని అనుకున్నాడు. ఇంతలో అబీగయీలుకి ఈ యొక్క విషయం తెలిసింది. తెలిసినప్పుడు ఈమె తన భర్త చేసిన తప్పుని నా తప్పుగా భావించి నా భర్తను క్షమించమని అబీగయీలు అడిగింది. చాలామంది చూస్తే భర్తలు తప్పు చేస్తే భార్యలు ఎవరన్నా తగ్గించుకొని నా భర్తను క్షమించమని అడిగే మనసులో ఎవరికైనా ఉన్నాయా ఈ రోజుల్లో? ఎవరికి లేదు. చాలామంది చూస్తే భార్యలు భర్తల్ని చంపేస్తున్నారని మనం ఎన్నో కేసులు వింటున్నాము. కానీ ఇక్కడ అబీగయీలు తగ్గించుకొని దావీదు దగ్గరికి వెళ్ళి నా భర్త చేసిన తప్పు నా తప్పుగా ఎంచి నా భర్త చేసిన యొక్క దోషాన్ని నా దోషంగా ఎంచమని దావీదుని అడిగింది. దావీదుకి అడిగినప్పుడు దావీదు క్షమించాడా లేదా? క్షమించాడు. మనం కూడా చాలామంది చూస్తే క్షమించమని తగ్గించుకొని అడిగే మనసులు చాలామందికి లేవు. ఎందుకంటే తగ్గించేసుకుంటే వీరికున్న ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు పోతాయేమో అని చాలామంది వారిని వారే గర్వించుకునేవారు ఉన్నారు, వారిని వారే హెచ్చించుకునేవారు ఉన్నారు. కానీ ఇక్కడ అబీగయీలు ఏమాత్రము సందేహించకుండా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు బయలుదేరదామన్న సమయానికంటే ముందుగానే అబీగయీలు వెళ్ళిపోయిందంట. ఎంత తగ్గించుకొని అడిగిందంటే అలా తగ్గించుకొని అడగడం ద్వారా తన భర్త చచ్చిపోవలసిన తన భర్తను కాపాడుకుంది. మనం కూడా తగ్గించుకొని ఎవరైనా మన పట్ల తప్పులు చేస్తే తగ్గించుకొని మనం కూడా కొన్నిసార్లు అడగాలి. చాలామంది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎవరైనా ఏదన్నా అన్నారంటే నేను మట్టికి తగ్గకుండా నేను రెచ్చిపోతానే ఉంటాను అంటారు చాలామంది. కానీ కొన్ని విషయాలు నువ్వు తగ్గి ఉండడం చాలా మేలని దేవుడు సెలవిస్తున్నాడు. అబీగయీలు వెళ్ళి అడగాల్సిన అవసరం ఉందా? అసలు ఇక్కడ లేదు. అసలు తప్పు చేసింది ఎవరు? నాబాలు తప్పు చేశాడు. దావీదెవడు? యెషయా కుమారుడు ఎవడని అన్నాడు. కానీ అబీగయీలు తన భర్త చేసిన తప్పుని తన తప్పుగా భావించి దావీదును అడిగినప్పుడు దావీదు క్షమించాడు. దేవుడు ఈరోజు మనల నుంచి కూడా కోరుకునేది ఏంటంటే తగ్గించుకునే మనసు కావాలని కోరుకుంటున్నాడు. చాలామంది చూస్తే మొదటి స్థితి కొద్దిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, చిన్న ఆశీర్వాదం రాగానే హెచ్చించుకుంటారు, గర్వించేసుకొని దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతారంటే దేవుడు ఏమని సెలవిచ్చాడు? మొదట తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని యేసయ్యను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం చేసే తప్పులు ఏంటంటే మనల్ని హెచ్చించుకొని దేవుణ్ణి తగ్గిస్తాం, దేవుని నామాన్ని కూడా తగ్గించేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు.
కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం తగ్గి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూస్తే లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో తగ్గించుకునే మనసు ఉంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయవు. దేవుడు మరొకసారి ఏం సెలవిస్తాడంటే మేలు చేసిన వారికి కూడా కీడు చేయొద్దని దేవుడు సెలవిచ్చాడు. కానీ మనం మేలు చేసిన వారికి కూడా కీడే చేస్తాం. మనలో తగ్గించుకునే స్వభావం ఉండకపోవడం బట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే మన కీడు చేశారో వారికే మనం కీడు చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాం. కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు కనుక కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే నీ పట్ల కీడు చేశారో వారికి కూడా నువ్వు మేలు చేయగలిగితే వారి మనసులో కూడా దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలం కనుక కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులకి మనకి వ్యత్యాసం కనిపించాల. లోకానుసారంగా జీవిస్తున్న వారు మేలు చేసిన వారికి కీడు చేస్తున్నారు. దేవునిలో ఉన్నవారు కూడా మేలు చేసిన వారికి కీడే చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నీలో తగ్గించుకునే మనసు ఉంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయవు. మేలుకు కూడా మేలు చేసిన వారికి కూడా కీడు తలపెట్టవు. చాలామంది చూస్తే ఎవరిని కీళ్ళలో పడేసేద్దామా, ఎవరిని లోకంలో పడేసేద్దామా, ఎవరి మీద బురద జల్లుదామా అని చాలామంది చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు. వారు దేవుని యొక్క ప్రేమను తెలియక నీకు కీడు తలపెట్టారేమో. దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క మాటలు నీకు వినబడుతున్నాయి కనుక ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని ఎవరైతే నీకు కీడు చేశారో వారికి కూడా నువ్వు మేలు చేయి. దేవుడు ఒకానొక రోజున వారిని కూడా మారుస్తాడు. కాబట్టి మనం కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దంటున్నాడు. చాలామంది వారి యొక్క హృదయంలో లేచినది మొదలుకొని ఎవరి కీడు తలపెట్టాలని చూచేవారు ఉన్నారా లేదా? ఎవరి మీద బురద జల్లేద్దాము, ఎవరిని కీడులోకి నెట్టేద్దామని వారి హృదయంలో అనుకుంటున్నారు. కానీ నీ హృదయంలో కనుక ఆ యొక్క ఆలోచన రాకపోతే బయటికి కూడా నువ్వు చేయలేవు. హృదయంలో కనుక తగ్గింపు ఉంటే నువ్వు కీడు చేసిన వారికి కూడా కీడు చేయవు. ఆ యొక్క ఆలోచన విధానం కూడా నీకు రాదు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కీడుకు ప్రతి కీడు చేసేదనను అనుకొనవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనకు కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి. ఎవరైనా మన పట్ల విరోధంగా ప్రవర్తిస్తే, ఎవరైనా మనకి కీడు తలపెడితే ఆ యొక్క ఆలోచన మనకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కీడు మనం కూడా చేద్దామని అనుకుంటారు. బాధించిన వారిని బాధిద్దామనుకుంటారు, కొట్టిన వారిని కొట్టేద్దామని అనుకుంటారు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఆ యొక్క మనసు కూడా నీకు ఉండకూడదు. ఆ యొక్క కీడుకు కీడు చేస్తానని నువ్వు అనుకొనవద్దని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఒకరికి కాదు, ఇద్దరు కాదు. ఎవరైతే మనకి కీడు చేశారో వారిలో ఎవరికి కీడు తలపెట్టొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ ఆ ఆ ఆ చాలండి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనకి తగ్గింపు ఉంటే కీడు ఎవరికి చేయము. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వరకు నీకు ఎంతోమంది కీడు చేశారేమో, నువ్వు మేలు చేసినప్పటికీ నీకు కీడు తలపెట్టారేమో, వారిని కూడా నువ్వు క్షమించి వారికి కూడా నువ్వు మేలు చేయగలిగితే మరలా ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నీ మీద కుమ్మరిస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం రావాలంటే చాలామంది ఏదో చేసేస్తారు, కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని కోరుకుంటున్నాడు. దేవుడు తనను కొట్టిన వారిని కూడా క్షమించాడా లేదా? ఎందుకని క్షమించాడు? తన హృదయంలో తగ్గింపు ఉంది కాబట్టే క్షమించాడు. మన హృదయంలో కూడా తగ్గింపు ఉంటే, మన పట్ల ఎవరైతే కీడు తలపెట్టారో, మనకి ఎవరైతే విరోధంగా ఉన్నారో వారందరిని కూడా దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు సౌలుకి కీడు చేశాడా, మేలు చేశాడా? మేలే చేశాడు. కానీ సౌలు దావీదుని ఎలా చూశాడు? విషపు చూపు చూశాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దావీదు చేతికి సౌలు ఎన్నోసార్లు చిక్కాడు, కానీ దావీదు చంపాడా? చంపల. ఎందుకంటే తన హృదయంలో తగ్గింపు ఉంది. తగ్గింపు ఉంది కాబట్టి కీడు చేసిన వారికి కీడు చేయలా. కాబట్టి మనం కూడా తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పట్ల ఎవరో కీడు చేసినా కానీ మన శత్రువులే అయినప్పటికీ మనం క్షమించాలి. మన శత్రువుల ఎదుట ఆయన మనకి భోజనాన్ని సిద్ధపరుస్తానని సెలవిచ్చాడు. అలా మన శత్రువులు భోజనాన్ని సిద్ధపరచాలంటే మనం ఎలా ఉండాలి? శత్రువులను కూడా ప్రేమించగలిగిన మనసు కావాలని కోరుకోవాలి. చాలామంది శత్రువుల్ని ప్రేమించే వాళ్ళు లేరు. కానీ దావీదు తన చేతికి సౌలు చిక్కినప్పటికీ దావీదు సౌల్ని విడిచిపెట్టేశాడు, కానీ తనని ఎంత మాత్రం ముట్టలేదు, తనని ఎంత మాత్రం ఏమీ చేయలేదు. కాబట్టి దేవుడు మన నుంచి కూడా కోరుకునేది ఏంటంటే, మనలో కూడా తగ్గించుకునే మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధ దేవుడిని అప్పగించాడు. తన పక్కనే ఉండి తన్నే అప్పగించినప్పటికీ యేసయ్య తనను కూడా అందరూ 12 మందిలో అందరిని ఒకలాగే చూశాడా? ఇస్కరియోతు యోధాని ఒకలాగే చూశాడా? అందరినీ సమానంగానే చూశాడు. తనని అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా అందరినీ సమానంగానే చూశాడు. కానీ దేవుడు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎంత మాత్రం చూడలేదు. మనం కూడా చాలామంది చేసేది ఏంటంటే, మనకు ఎవరైనా కీడు చేస్తే వారికి కూడా కీడు తలపెట్టాలని చాలామంది అనుకుంటారు. మన పక్కనే ఉండి మనం కీడు తలపెట్టినా కానీ మనం వారిని క్షమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధ దేవుడు చేసిన కార్యాలను చూశాడు, దేవుడు చేసిన మేలుని చూశాడు. ఎన్నో తన జీవితంలో చూసినప్పటికీ కూడా దేవుడిని అప్పగించేశాడు. అయినప్పటికీ దేవుడు క్షమించాడు. మనం చాలామంది ఇప్పుడు చూస్తే చిన్నప్పటి గొడవలు అంటారు. ఎప్పుడు తాతల కాలంలో గొడవలని ఇప్పుడు కూడా గర్వంతో ఒకరితో మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధానానికి వెళ్తున్న నువ్వు ఎలా ఉండాలంటే, వారిని క్షమించే మనసు కావాలని నువ్వు కోరుకోవాలి. క్షమించే మనసు, తగ్గించుకునే మనసు ఉంటే కీడు చేసిన వారిని కూడా నువ్వు క్షమిస్తావు. దేవుడు క్షమించాడు. అలాగే దావీదు కూడా క్షమించాడు. స్టెఫన్ని రాళ్ళతో చంపారు. స్టెఫన్ క్షమించలేదా? క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరందరినీ క్షమించమని స్టెఫన్ కూడా ప్రార్థన చేశాడు. మనకి ఎవరైతే కీడు తలపెట్టారో
దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడంటే వారందరిని క్షమించమని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం కీడు చేసిన వారికి కీడు చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడాడు కనుక మనం ఎవరికైనా కీడు తలపెడుతున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకొని మన యొక్క జీవితంలో మన యొక్క మనస్సులో తగ్గించుకొని దేవుడిని కనుక అడగగలిగితే దేవుడు మనందరినీ ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుడు మొదట మాట్లాడిన మాట ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది వారి యొక్క పనుల్లో వారి యొక్క గృహం కానీ ఏదైనా ఆశీర్వాదంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. నువ్వు హెచ్చించబడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. చాలామంది ఇప్పుడు చూస్తే జాబులు చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని పని చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే వారికి అదే ఇగో అంటారు చూడండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరైనా ప్రతి మోకాలు వంగాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క పని చేయాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఎంత డబ్బున్నా నీకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వంగాల్సిందే. కానీ చాలామంది తనకున్న దాన్ని బట్టి గర్వించి దేవుని సన్నిధానంలో కూడా హెచ్చించేసుకుంటారు. చాలామంది వారి జీవితాలలో చూస్తే వారు చేస్తున్న పనిలో తగ్గింపే కనపడిద్ది కానీ ఎంత మాత్రం ఆశీర్వాదం కనపడదు. మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తుందంటే మనం ఖచ్చితంగా ఏమనుకోవాలంటే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడని మనం అనుకోవాలి. అంతేగాని ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూసి మనం ఎంత మాత్రం హెచ్చించుకోకూడదు. మొదట చూస్తే ఏమీ లేనప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ ఏదైనా ఆశీర్వాదం రాగానే ఏమంటారు, ఇది నా మంచితనం ద్వారా జరిగిందయ్యా, లేకపోతే నేను చేసే ప్రార్థన ద్వారా జరిగిందంటారు కానీ దేవుడు చేశాడని ఎంత మాత్రం చెప్పరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏ స్థితికి ఎదిగినా కానీ తగ్గించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితికి ఎదిగినా ఇప్పుడు లేమి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఒకానొక రోజున హెచ్చిస్తాడు. అప్పటికి కూడా నువ్వు ఎలా ఉండాలి, తగ్గించుకునే ఉండాలి. నీకేదో ఆశీర్వాదం వచ్చేసిందని, నీకేదో దీవెన వచ్చేసిందని ఎంత మాత్రం నువ్వు హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావని దేవుడు సెలవిస్తున్నాడు కనుక మనం తగ్గి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్దిపాటి మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక.